బాపట్ల జిల్లాలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ వివాదం ముదురుతోంది. మతం మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవన్న కోర్టు తీర్పుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విచారణ వేగవంతం చేసింది. ఇరుపక్షాల వాదనలతో కలెక్టరేట్ వద్ద వాతావరణం వేడెక్కింది. బాపట్ల జిల్లా పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు అంశంపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ రెండోసారి సమావేశమైంది. 5 ఏళ్ల క్రితం పిట్టలవాణిపాలెంలోని మొదలైన ఒక స్థల వివాదం నేడు ఎస్సీ హోదా చెల్లుబాటుపై సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. మతం మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో జిల్లా కమిటీ విచారణ చేపట్టింది. ఈ విచారణకు హాజరైన ఫిర్యాదుదారు అక్కల రామిరెడ్డి మాట్లాడుతూ కోర్టు ఆదేశాల ప్రకారం ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఆనంద్ బీసీసీ కిందకు వస్తారని జేసీ చెప్పారన్నారు. ఇంతకీ రామిరెడ్డి ఎలాంటి వాదనలు వినిపించారో మా ప్రతినిధి మణికుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి బాపట్ల చింతాడ ఆనంద్ పాస్టర్ కేసుకు సంబంధించి పిటిషన్దారుడు అక్కల రామిరెడ్డి ఈరోజు కలెక్టరేట్ వద్దకు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం మనతో పాటు రామిరెడ్డి అని మాట్లాడదాం. సార్, ఏంటి రెండోసారి విచారణకు వచ్చారు? ఏం మాట్లాడారు? గతం నుంచి 5 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏం మాట్లాడారు? మీరేం చెప్పారు? క్లియర్గా చెప్పామండి. ఏదైతే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ బేసిక్ చేసుకుని ఈరోజు హీరింగ్ చెప్పామండి. మేము 5 సంవత్సరాల నుంచి పడిన పోరాటం, సమస్యలు ఆర్థికంగా కానీ మానసిక శోభ కానీ చాలా ఎదుర్కొన్నాం. ఈరోజు అది ఫలించిందండి. జేసీ గారు క్లియర్ కట్గా చెప్పారు, నువ్వు 12 సంవత్సరాల నుంచి పాస్టర్గా చేస్తున్నావు, క్రిస్టియానిటీ అంటున్నావు, మళ్ళీ ఇంకో పక్కనే నేను హిందువుని అని చెప్తున్నావు. అది కుదరదమ్మా, నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బీసీసీ కిందకు వస్తావని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. ఈరోజు న్యాయం గెలిచింది, ధర్మం నిలిచిందండి. ఇది చాలా హిందువులందరికీ చాలా సంతోషకరమైన విషయం. సాయంత్రానికి జేసీ గారు కలెక్టర్ గారికి రికమెండేషన్ చేస్తూ ఉన్నారు. తనకైతే క్లియర్ కట్గా మీరు ఏదైనా భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వస్తే మీరు బీసీ కేటగిరీలో కేసులు పెట్టుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి మనందరికీ కూడా, హిందువులందరికీ కూడా ఇది శుభపరిణామం అండి. జై శ్రీరామ్. అంటే మీరు 5 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు కదా, అంటే రీసెంట్గా కూడా మరోసారి మీరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. అప్పుడు మీ మీద కేసులు పెట్టారు, అక్రమంగా అధికారులు కానీ నాయకులు కానీ అని చెప్పి. దాని మీద కూడా జూన్ 16న కేసు హీరింగ్ రాకపోతుంది. ఇది ఏం చెప్తారు దానికి సంబంధించి? ఏం లేదండి, ఏదైతే మాకు 21లో అతను తన కేసు బుక్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్లో క్లియర్ కట్గా అండి, పోలీసు డిపార్ట్మెంట్కి తెలుసు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలుసు, అందరికీ తెలుసు అండి. ఎస్సీ హిందువు నుంచి కన్వర్ట్ అయితే క్రిస్టియానిటీలోకి వెళ్తే ఎస్సీ హోదా చల్లదని చెప్పి 1950 ఆర్డర్ ప్రకారం అందరికీ తెలుసండి. కానీ అధికారులు నిర్లక్ష్యం వల్ల, పైన ఉన్నత అధికారులు బెదిరింపుల వల్ల ఇలా మా మీద అక్రమంగా కేసులు బనాయించి ఎస్సీ హిందూ అని సర్టిఫికేట్ తనకి ఇచ్చి చాలా ఇబ్బందులు పెట్టారండి. అప్పుడు తహసీల్దార్ గారికి కూడా మేము రిపోర్ట్ చేసాము. అప్పుడు ఎస్ఐ గారు మేము ముందర కేసు పెట్టినా కానీ మాది కౌంటర్ కేసు పెట్టారండి. ఇప్పటికి మా కేసు ఏమైందో కూడా మాకు తెలియదు. క్రైమ్ నెంబర్ 9/2021 అండి. ఎవరైతే ఉన్నారో ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు కానీ, తహసీల్దార్ గారు కానీ, బాపట్ల డిఎస్పీ గారు కానీ, సందోలు ఎస్ఐ గారి మీద కూడా, అందరి మీద కూడా పరువు నష్ట దావేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని న్యాయ పోరాటం చేస్తాం. ఎవరైతే అతను కంప్లైంట్ ఉన్నాడో చింతాడ ఆనంద్ కానీ, లోయర్ కోర్టులో అంటే జిల్లా కోర్టులో షెడ్యూల్ బిగినైందండి. April 8 నుంచి April 28 దాకా లాస్ట్ ఇయర్ ట్రయల్ బిగినైన ఎవ్రీడే అండి, 25 days డైలీ వెళ్ళాము ఇక్కడ నుంచి, పీవీపాలెం నుంచి. మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఆ విచారణలో కూడా అండి తను జడ్జి గారి ముందల ఏదో 2050లో ఒక ఆర్డర్ వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ బేసిక్ చేసుకుని నేను ఎస్ఐ హిందూ అని చెప్పాడు జడ్జి గారు అన్నారు. ఆయన జడ్జి గారు కూడా ఎస్ఐ హిందూ అండి, క్లియర్ కట్గా చెప్పాడు. నాకు ఈ కేసులు చూసేది నేను, నాకు చెప్తున్నావా? దాంట్లో ఏముందంటే 2050లో జడ్జిమెంట్లో ఎస్సీ హిందూ నుంచి సిక్కులోకి వెళ్ళాడండి ఆ జడ్జిమెంట్. దాంట్లో ఇప్పుడు ఎస్సీ హిందూ నుంచి జౌను మతంకి వెళ్ళొచ్చు, సిగ్గు మతంకి వెళ్ళొచ్చు, బౌద్ధ మతంకి వెళ్ళొచ్చు, క్లియర్ కట్ అది. తను సిక్కులోకి వెళ్ళాడు. సిక్కులోకి వెళ్ళాలంటే యాక్చువల్ అది ఎస్సీ హిందూ వర్తిస్తుంది. ఆ జడ్జిమెంట్ తీసుకొచ్చి క్రిస్టియానిటీలోకి వర్తిస్తుంది అంటే ఎలాగండి? అది కరెక్ట్ కాదు కదా. ఆ షెడ్యూల్ బిగినప్పుడు కూడా అండి తను రిలీజియన్స్లో కానీ నేను క్రిస్టియన్ చెప్పాడు. ఆ సాక్షులు ఎవరైతే ఉండారో వాళ్ళు కూడా క్రిస్టియన్ చెప్పారు. ఇతనికి ఈ కేసుకి సాక్షులు ఇద్దరు మండేవారిపాలెం అండి, అనిల్ పాస్టర్, తను కూడా క్రిస్టియన్ చెప్పాడు, పాస్టర్ అని చెప్పాడు. వీళ్ళందరి మీద కూడా పరువు నష్ట దావా వేస్తామండి.
న్యాయ పోరాటం చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామండి. అంటే నిన్న కొంతమంది క్రైస్తవులు వచ్చాక పాస్టర్లు వచ్చాక నిరసన చేశారు. చాలామంది ఇతర కులాల్లో ఉండి క్రిస్టియానిటీలోకి వెళ్తారు. వాళ్ళ కులాలు ఎక్కడ కూడా మారట్లేదు కదా, కేవలం ఎస్సీలకు మాత్రం ఎందుకని ఇట్లా చేస్తున్నారు, దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాము, దీనికి అందరూ కూడా మద్దతు పలకాలంటూ కూడా వాళ్ళు నిన్న పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఓకే అండి, నేను ఈ విషయంలో ఒక క్లియర్గా చెప్తున్నానండి. ఎవరైతే మేము క్రిస్టియానిటీకి ఎగనిస్ట్ కాదండి, ముస్లింకి ఎగనిస్ట్ కాదండి, వాళ్ళ సిద్ధాంతాలకి ఎగనిస్ట్ అంతే. వాళ్ళు హిందువుల జోలికి రాకపోతే మేము మాకు ఏం పని అండి వాళ్ళకి. మేము ఏ కమ్యూనిటీకి కూడా మేము ఎగనిస్ట్ కాదండి, క్రిస్టియానిటీకి ఎగనిస్ట్ కాదు, ముస్లిమ్స్కి ఎగనిస్ట్ కాదండి. అందరిని గౌరవిస్తాం, వాళ్ళు మమ్మల్ని గౌరవించాలండి. అదండి. అంటే వాళ్ళకి చెప్పండి ఒకసారి, అంటే మీ పోరాటం జరుగుతూ ఉంది, దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనమైంది. ఆ తీర్పు అసలు మీ ఇద్దరికి ఎక్కడ గొడవ వచ్చింది, ఆ రోజు ఏం జరిగింది? 2020 అండి. ఆయిల్ ప్యాకెట్లు 100కి 4, 5, 6 తీసుకుని నాసురకమయ్యి వితంతుల్ని అనారోగ్యం ఉన్న వాళ్ళని ఎంచుకొని విలేజ్లోకి వచ్చాడండి ఆనంద్, చింతాడు ఆనంద్. వచ్చి రామాలయం పక్కనేనండి, రామాలయం పక్కనే ఒక షెడ్డులో పేరు జరుపుతున్నాడండి ఎవ్రీ సండే. జరుపుతుంటే అక్కడ ఉన్న పెద్దలు అందరూ కలిసి, నేను కూడా వెళ్ళానండి, అక్కడ గుడిగాడకి పిలిచి, ఇది కాదు బాబు, నువ్వు ఏదైనా ఉంటే పక్కన చేసుకో, హిందువుల ఏరియాలో ఎందుకు, రామాలయం పక్కన ఎందుకు అని చెప్పామండి. అది వినకుండా మమ్మల్ని బెదిరించి మీ మీద అట్రాసిటీ కేసులు బుక్ చేస్తామన్నప్పుడు కూడా భయపెట్టారండి. మళ్ళీ 21 జనవరి 20వ తారీఖునండి ఇదే సేమ్ అనిలు ఆనంద్ ఇద్దరు కలిసి కన్వర్ట్ చేయాలని చెప్పి ఊళ్ళోకి వచ్చారండి. ఆయిల్ ప్యాకెట్లు కారు నిండా తీసుకుని వచ్చారు. వచ్చి మా స్థలంలోనే చర్చి కట్టాలని చెప్పి ప్లాన్ చేశారండి. మీరు కానీ వినకపోతే మీ మీద అట్రాసిటీ కేసులు బుక్ చేస్తామని భయపెట్టారండి. అది గ్రామస్తులు అందరూ మాట్లాడారు. వాళ్ళు వెళ్ళిపోయి సందోల్ పిఎస్లో కేసు పెట్టారండి, అట్రాసిటీ కేసు బుక్ చేశారు. వాళ్ళకంటే ముందర కూడా మేము కేసు ఇచ్చినా కానీ ఎస్ఐ గారు మాది స్వీకరించలేదండి. క్రైమ్ నెంబర్ 9 పెట్టారు మాది. ఇప్పటికి మా కేసు ఏమైందో మాకు ఇంకా తెలియదు. ఇదైతే మేమైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామండి. మన భారతదేశంలో ఎవరైనా సరే దాన్ని స్వాగతించాల్సిందే. అత్యున్నత న్యాయస్థానం కాబట్టి మనం అందరం గౌరవించాలండి. అంటే ఇక్కడతో ఇది సాల్వ్ అయిపోయినట్టే, మీకు ఫేవర్గా వచ్చినట్టేనే, ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళబోతున్నారు? ముందు కదేనండి మాకు స్వాగతిస్తున్నామండి. భవిష్యత్తులో మాకు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళ మీద అయితే మేము చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయ పోరాటం చేస్తామండి. మరి ఆ కేసు సంగతి హైకోర్టులో మీరు పిటిషన్ దాఖలు చేశారు కదా, దాని మీద ఎలా ఉండబడుతుంది పోరాటం? అవునండి, ఇది జూన్ 16కి వాయిదా హీరింగ్ ఉందండి. దాని మీద కూడా క్లియర్ కట్గా అండి. ఎవరైతే అప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము అర్జీలు ఇచ్చామండి, ఆర్డీఓకి ఇచ్చాము. చాలా ఒక నెలకు వచ్చి ఒక 200 అప్లికేషన్లు పెట్టేవాళ్ళం అండి. ఎవరు పట్టించుకోలేదండి. వాళ్ళందరి మీద కూడా న్యాయ పోరాటం చేస్తామండి. అంటే మీరు ఇంత పోరాటం చేస్తున్నారు కదా, మీ మీద కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. మీకు ఏమైనా భయం ఏమైనా ఉందా, అంటే మా మీద దాడి చేస్తారు అట్లా, మీకు ఏమైనా భద్రత ఏమైనా కోరుకుంటున్నారా మీరు? అలా కాదండి. ఇప్పుడు మేము క్రిస్టియానిటీకి ఎగనిస్ట్ కదండి, ముస్లింకి ఎగనిస్ట్ కాదు. ఎవరైతే ఆనంద్ ఉన్నాడో తను అక్రమంగా తన చట్టాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి క్యాస్టిటీతో మా మీద అక్రమంగా కేసు పెట్టాడు కాబట్టి దాని మీద బేసిక్ చేసుకునే కానండి. మా మీద ఎవరో దాడి చేయరు, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, మేము ఎవరి రూపాయి తీసుకోలేదు. మేము ధర్మం కోసం న్యాయం కోసం నిలబడ్డామండి, అంతేనండి. అంటే ఇక్కడతో అయిపోయిందా విచారణ? మళ్ళీ రమ్మని ఏమైనా పిలిచే అవకాశం ఉందా? లేదండి, జేసీ గారి దగ్గర అయితే ఈ రోజుతో క్లోజ్ అయిపోయిందండి. అది కలెక్టర్ గారికి రికమెండేషన్ చేస్తూ ఉన్నారు. జేసీ గారు క్లియర్గా చెప్పారు, మీకైతే అట్రాసిటీ కేసు పెట్టడానికి కుదరదు, బీసీ కేటగిరీలో మీరు కేసు పెట్టుకోవచ్చు అని చెప్పారండి. క్లియర్ కట్గా చెప్పారండి. అది ఫైనల్ అండి. ఇది మొత్తంగా ఆ పిటిషన్దారులు అక్కల రామిరెడ్డి చెప్తున్న విషయం. ఈరోజు రెండోసారి విచారణకు హాజరయ్యాము. జరిగిన విషయాన్నంతా కూడా చెప్పాము. దాదాపు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, మొత్తం విచారణ పూర్తయిన తర్వాత తమకే మద్దతుగా వచ్చే అవకాశం ఉంది ఆ నిర్ణయం ఏదైనా సరే. కాబట్టి ఖచ్చితంగా మేము ఇక్కడ కూడా క్రిస్టియానిటీకి వ్యతిరేకం కాదు, కొంతమంది సిద్ధాంతాలను కావాలని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు, వాటికి మాత్రం ఆ సిద్ధాంతాలకు మాత్రం మేము వ్యతిరేకము, వాటి కోసం పోరాడడానికి ఎంత దూరం వెళ్తామని చెప్పి అక్కల రామిరెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతో మన బిగ్ టీవీ బాపట్ల జిల్లా నుంచి. మరోవైపు పాస్టర్ ఆనంద్ ఈ విచారణపై తీవ్రంగా స్పందించారు. పూర్వీకుల నుంచి తాము ఎస్సీలమేనని, మతం మారితే కులం మారదు అంటూ ఆయన వాదించారు. అంతేకాకుండా ఈ వ్యవహారం వెనుక ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఒత్తిడి ఉందంటూ ఆయన ఆరోపించారు. చెందినటువంటి పాస్టర్ చింతాడ ఆనంద్ కొద్దిసేపటి క్రితమే బాపట్ల జిల్లా కలెక్టరేట్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఒకసారి మాట్లాడదాం. సార్, ఏంటి కేసుకు సంబంధించి మీరు మొదటిసారి విచారణకు రాలేదు, ఇప్పుడు రెండోసారి వచ్చారు, ఏం మాట్లాడారు, ఏం అడిగారు, మిమ్మల్ని ఏం చెప్పారు? అదే, నేను క్రైస్తవ మతాన్ని తీసుకున్నాను కదా, మరి నువ్వు ఎస్సీ ఎట్ అవుతావు, బీసీసీ అవ్వాలన్నారు. నేను నా విశ్వాసాన్ని మార్చుకున్నాను కానీ నా కులాన్ని ఏం మార్చుకోలేదు.
కులం పుట్టుకతో వచ్చేదండి. దాన్ని ఏదో రాజకీయ ప్రలోభాల కోసం రాజకీయ వ్యక్తులు ఏదో ఇచ్చేస్తే నన్ను అలాగా ఫోర్స్ చేయటం ఇది పద్ధతి కాదు. మీరు వెరిఫికేషన్ చేయండి. నా తాత ముత్తాతల నుండి మేము దళితులుగానే ఉన్న ఎస్సీలోనే ఉన్నాము. నా సర్టిఫికేట్లు చూసి మాకు న్యాయం చేయండి అని కోరాను. నా సర్టిఫికేట్లు చేయడానికి కొద్దిగా టైం అడిగితే కలెక్టర్ గారు మంచి మనసు స్పందించి సార్ దాన్ని వెరిఫికేషన్ చేసి తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అంటే ఆల్రెడీ మీ దగ్గర సర్టిఫికేట్లు ఉంటాయా కదా? ఉన్నాయి. అవి చూపించారా? నావి తర్వాత మా తండ్రి గారివి, మా తాతగారివి, మా పూర్వీకులు కూడా అడిగారు. అవి కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కొద్దిగా టైం అడిగాను. ఆ టైంలోపు నేను సబ్మిట్ చేస్తాను. అంటే క్రైస్తవులు అంటే బాప్టిషన్ తీసుకున్న వాళ్ళని క్రైస్తవులుగా చెప్తూ ఉంటారు. మీరు బాప్టిషన్ తీసుకునే ఇది చేస్తున్నారు, లేకపోతే విశ్వాసం నమ్ముకుని మొదటి నుంచి నమ్ముకుంటున్నారు? నేను పాస్టర్గా ఉన్నాను. నేను నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించుకుంటా ఉన్నా. అది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది ప్రకటించుకుని మాత్రాన తిట్టమని కొట్టమని అక్కడ లేదుగా. నన్ను బలవంతంగా తిట్టి ఎవడరా నువ్వు మా ఊరు వచ్చావు, నువ్వు తక్కువ కులాలో దేవుడు, నువ్వు తక్కువ కులం వాడు, మా దగ్గర రావడానికి వీల్లేదని నన్ను వ్యతిరేకంగా మాట్లాడారు. దాన్ని బట్టి నన్ను తిట్టి గాయపరిచి కొట్టారు. కాబట్టి దాని విషయమై నేను కోర్టులో వేయటం జరిగింది. ఇప్పుడు నా క్యాస్ట్ సర్టిఫికేట్ మారుస్తానంటే పూర్వీకుల నుండి వచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా మారుస్తారు? దాని విషయమై నేను న్యాయం కోసం వచ్చాను. ఇప్పుడు ఎట్లా వెళ్ళబోతున్నారండి? ఎందుకంటే సమయం అడిగారు కొంతకాలం. ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఎట్లాంటి పోరాటాలు? ఈ విషయమై నేను హైకోర్టులో వేసాను పిటిషను, సుప్రీంకోర్టులో వేసాను. అది వేసిన తర్వాత నేను సబ్మిట్ చేస్తాను నాకున్నటువంటి ఆధారాలతో. మీతో పాటు వచ్చిన రామిరెడ్డి గారు మొత్తం పూర్తి అయిపోయింది, విచారణ అంతా అయిపోయింది, మాకు ఫేవర్గానే తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన బయట చెప్పుకుంటాం. వాళ్ళ అభిప్రాయం అది. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవడం తప్పేం లేదు. వాళ్ళు చెప్పుకుంటారు. మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. న్యాయం జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. నిన్న బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద కొంతమంది క్రైస్తవులు వచ్చి పాస్టర్లు వచ్చి అక్కడ నిరసన చేశారు. మేము పాస్టర్ ఆనంద్కి మద్దతుగా ఉంటాం, ఎంత దూరమైన పోరాడతామని చెప్తున్నాం. అట్లాంటి సంఘాల మద్దతు ఏమైనా తీసుకుంటారా, లేదా ఒంటరి పోరాటం చేస్తారు? ఉన్నాయండి, తీసుకుంటాం. చాలామంది మద్దతుగా వస్తున్నారు. అందరి సహకారంతో ఇప్పటికైనా ఏకమయ్యి మాకున్నటువంటి హక్కులు మేము కాపాడుకుంటాం. ఈ విషయమై భారీగా మేము కాదు, చాలా జిల్లాల్లో ఆల్రెడీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఇది జరుగుతున్నాయి. మేము కూడా ఏకమై మాకున్న హక్కులు మేము సాధించుకుంటాం. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇప్పటివరకు జరిగిన విచారణ అంతా మీకు మద్దతుగా అనిపించిందా? న్యాయం జరుగుతుందంటే మీ పక్షాన ఇది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుందా, లేకపోతే ఏమన్నా? నాకు మాత్రం ఇంకా విచారణ జరుగుతుంది. కానీ ఈరోజు జరిగింది మాత్రం నాకు నమ్మకం ఉంది. చాలా మంచిగా స్పందించారు, మంచిగా కలెక్టర్ గారు మాట్లాడారు. వాళ్ళ మాటలు బట్టి నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నా. అంటే మీరు కొంతకాలం సమయం అడిగారు కాబట్టి మరోసారి విచారణకి రమ్మని పిలిచే అవకాశం ఉందా? మీరు వస్తారా? నేను పిలిస్తే వస్తాను, వచ్చి హాజరయ్యి. గతంలో అంటే ఆ రోజు 16వ తారీఖు వేశారు డేటు, కానీ నాకు 17 నైట్ ఇచ్చారు. 18వ తారీఖు ఉదయం రమ్మన్నారు. అప్పుడు నేను సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఇవ్వడానికి వెళ్ళాను. అందు నిమిత్తం రాలేకపోయాను. అప్పటికి ముందుగా ఇవ్వలేదు. 19 గంటలు ఇచ్చారు. దాని విషయమై నేను ఆల్రెడీ పోస్ట్లో పంపించాను, స్పీడ్ పోస్ట్లో స్పందించారు. తర్వాత నిన్న వచ్చి నాకు చేతికి ఇచ్చారు. నేను వాట్సాప్లో పంపించారు. మరలా నేను ఈరోజు రావడం జరిగింది. బయట చర్చ ఏంటంటే ఆల్రెడీ హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది కదా, భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమే సుప్రీంకోర్టు. కాబట్టి సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా పోరాడతారా చింతాడ ఆనంద్ అంటే ఏం చెప్పి? మేము న్యాయస్థానాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ వెళ్ళాం. మేము న్యాయం జరుగుతుంది అనుకూలంగా లీగల్గానే వెళ్తాం. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు ఏమి ఇచ్చిందంటే అట్రాసిటీ వర్తించదన్నారు, కానీ క్యాస్ట్ మార్చండి, కులం మార్చండి ఎక్కడా లేదు. ఓన్లీ అట్రాసిటీ మాత్రం వర్తించదన్నారు. ఇప్పుడు కొట్టిన దానికి తిట్టిన దానికి కూడా ఉన్నాయి సెక్షన్లు. అట్రాసిటీ వర్తించదని మనం చెప్పారు కోర్టులు కూడా. క్యాస్ట్ మార్చమని ఎక్కడ చెప్పాలి. కోర్టు కూడా అదే చెప్పేది. అదే వెళ్ళిన తర్వాత అట్రాసిటీ వచ్చిందనే కదా కోర్టు కూడా చెప్తుంది. లేదు, కోర్టులో ఆ ప్రస్తావన ఎక్కడా లేదు. పిటిషన్లు కానీ ఎక్కడ కానీ చెప్పలేదు. మేము న్యాయంగా పోరాటం చేస్తున్నాం, న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నా అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి, అంటే న్యాయపరంగా ఎట్లా వెళ్ళబోతున్నారు ముందుకు? ఆల్రెడీ గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు, అందులో ఉన్న లోపాలని మేము గుర్తించి గౌరవ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసాం. అప్పుడు నా వాదనలు వినిపిస్తా, అప్పటి వరకు నాకు టైం ఇవ్వండి, మీరు ఇచ్చింది ఇది ఇల్లీగల్గా ఉందని చెప్పేసి ఈరోజు గౌరవ స్క్రూటినీ కమిటీ వారికి లీగల్ నోటీస్తో పాటు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు నమ్మకం ఉంది
ఇప్పుడు గౌరవ స్క్రూటినీ కమిటీ వారు కూడా వారు న్యాయబద్ధంగానే వ్యవహరిస్తారు, వాళ్ళు ఏం అన్యాయంగా వ్యవహరించారు, మాకైతే నమ్మకం ఉంది. కాకుంటే మాకు ఇక్కడ వచ్చిన ఆందోళన ఏమిటంటే ఒక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒత్తిడి ఉంది, బెదిరింపులు ఉన్నాయి, భయభ్రాంతులు కూడా ఉన్నాయి, కాబట్టి ఆ ప్రెజర్ పడే అవకాశం ఉంది. రెండోది ఇప్పుడు హైకోర్టులో కేసు వేశారు ఈ నోటీసుల మీద, ఆల్రెడీ పెండింగ్ ఉంది అది. అంటే వాస్తవానికి 4 రోజుల క్రితం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడారు, అంతకంటే ముందే ఒకసారి విచారణ కూడా పిలిచారు. కాబట్టి అంటే ఆయన ఒత్తిడి ఉందా రెండోసారి కూడా పిలవడానికి? అసలు నేను చెప్తుంది దీని వెనక మొదటి నుంచి ఎవరైతే ఈయన కులం పేరుతో మతం పేరు దాడి చేశారో ఫుల్ ఆయన సపోర్ట్ ఉందండి. కాకుంటే బయటపడ్డాడు. ఎందుకంటే స్క్రూటినీ కమిటీ వారికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, వారు ఒక చట్ట ప్రకారం వెళ్ళాలి. అంటే కానీ ఎవరు ప్రెజర్ చేసినా వారి పరిధిలో వాళ్ళు వెళ్ళాలి కదా. కాకుంటే ఆయన రావడం వల్ల ఏంటంటే హడావుడికి జరిగింది. ఒకసారి ఫైనల్గా మీరు చెప్పండి, మీరు మొదటి నుంచి కూడా న్యాయం కోసం పోరాడుతున్నారు మీ తరఫున. మొన్న రాష్ట్ర ఉప డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు నేరుగా చేశారంటే ఆ పాస్టర్ ఎస్సీ సర్టిఫికేట్ ఎందుకు రద్దు చేయట్లేదు మీరు అని చెప్పి, ఆయన దాని మీద మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది ఆయనలో ఉన్నటువంటి ఆ మత ఉన్మాదాన్ని బయటపెట్టారు ఆయన. లేకపోతే ఇంతవరకు లేనిది ఇప్పుడు హడావిడిగా చేయటం ఏంది? హడావిడిగా చేశారంటే ఆయన వెనకాలంది ఆయనలో ఉన్నటువంటి ఆ ఉన్మాదాన్ని బయటపెట్టి ఎలాగైనా క్రైస్తవుల్ని, దళిత క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టాలి, లేకుండా చేయాలి అని ఆయన ఉద్దేశం ఉంది. అలా ఎప్పటికీ జరగదు. ఎవరు భయపడేది లేదు. ఇప్పుడు ఏదో రంగం సిద్ధం ఏంది, ఇది పెద్ద పోస్ట్ నుండి ఇచ్చేసినట్టు రంగం సిద్ధం ఏంటి? అది ఇక్కడ నుంచి నేరుగా కలెక్టర్ మీద కూడా ఆయన ఆరోపణలు చేశారు. జిల్లా కలెక్టర్ ఏం చేస్తారు? అధికారులు, గవర్నమెంట్ అధికారులే భయభ్రాంతులకు గురి చేసి అప్పటికప్పుడు ఒత్తిడి చేసి చేయటమే తప్ప ఇది వాళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చి చేయటం ఏమీ లేదు. ఇది ఇప్పుడే జరిగినా సరే ఎప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం. దాని విషయం మాకు న్యాయం జరిగిద్ది. ఆయన ఎన్ని భయభ్రాంతులకి గురి చేసినా ఎంత చేసినా సరే దేనికి భయపడే లేదు. ఇంకొకటి ఏంటంటే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నాకేం జరిగినా నాతో పాటు నా కుటుంబానికే, నాకు కానీ నా వెనకున్న ఎవరికి జరిగినా దీనికి కారణము రఘురామకృష్ణరాజు, ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు. ఇది మొత్తంగా పాస్టర్ చింతాడ ఆనంద్ చెప్తున్నటువంటి విషయాలు. ఈరోజు విచారణకైతే హాజరయ్యాము. గతంలో విచారణకు రాకపోయినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అది రాలేకపోయాను, కానీ అది ఉద్దేశపూర్వకంగా కాదు. ఈసారి రెండోసారి ఖచ్చితంగా విచారణకు వచ్చాము. విచారణకు వచ్చిన తర్వాత చెప్పాల్సిన విషయాలని చెప్పాము. వాళ్ళు కూడా కొన్ని పత్రాలు సమర్పించాలని చెప్పారు. దానికోసం ఆయన తాను కొంతకాలం సమయం అడిగాయని చెప్పారు. తర్వాత ఒక నెల రోజుల తర్వాత దానికి సంబంధించినటువంటి పత్రాలు, పూర్వీకులకు సంబంధించినటువంటి పత్రాలు అవన్నీ కూడా సమర్పిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద మొన్న ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఆ లోపాలన్నీ కూడా కోర్టుల దృష్టికి మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్తాం. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం జరిగే వరకు కూడా తాను కూడా పోరాడుతానని పాస్టర్ చింతాడ ఆనంద్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వలీతో మనీ, బిగ్ టీవీ, బాపట్ల జిల్లా నుంచి. ప్రస్తుతం ఇరు వర్గాల వాదనలు విన్న కమిటీ త్వరలో కలెక్టర్కు తుది నివేదిక సమర్పించనుంది. ఆ రిపోర్ట్లో జేసీ ఏ అంశాలు మెన్షన్ చేస్తారో చూడాలి.